చాలా మందికి హరికథలు లేదా బుర్రకథలు వీటి పట్ల కొంత చిన్న చూపు ఉంటుంది. ఈ చెప్ప హరికథ అనేటువంటి ఒక మాట మీ ముందు ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ళకి గట్టిగా మీరు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎవరైనా మాట్లాడితే ముందు క్లాస్ పీక్తా ఫస్ట్. నువ్వు ఒక పని చేయి, నేను ఒకటి పాడతా, నువ్వు పాడు, లేకపోతే నీకు వచ్చింది నువ్వు చెప్పు, చిన్న వచనం చెప్పు, తడబడకుండా చిన్న రాసిస్తా, అప్పుడు నువ్వు ఆపు హరికథను, లేకపోతే ఏంట్రా హరికథలు అను, ఎగతాళి చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎవరు, నువ్వు ఎంత కష్టమైన ప్రక్రియ దీని గురించి తెలుసుకో ఫస్ట్. తెలిసినప్పుడు నువ్వు హేళన చేయి. హేళన చేయాలంటే నీ అర్హత ఏంటి ఫస్ట్, నువ్వేంటి అని అడుగుతా నేను. వాళ్ళకి ముందు ఒకసారి 10 నిమిషాలు బుర్ర తినేసిన తర్వాత అమ్మ నీకు నమస్కారం అని వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా 10 పైసలు కూడా హరిదాస్ ఎంతసేపు హరికథ చెప్పినా పల్లెలో వేసి 10 పైసలు అని రాసిన డైలాగ్ నేను వెళ్ళాను. నేను చెప్పాను చాలాసార్లు ఆయనకు కూడా, సార్ ఇంకొకసారి ఇది ఫస్ట్ టైం అనుకోండి, మా హరిదాసులు చాలా మంది అనుకుంటాను, నాకు కూడా ఫీలింగ్ ఉంది, మేము కళాపీఠం తరఫున ఫైట్ చేస్తున్నాం, హరిదాసులు తరఫున చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను, తప్పు సార్ ఇది, ఇంకొకసారి అయితే ఇలాంటి హరికథను మాత్రం హేళన చేసే విధంగా రాయకండి డైలాగ్ అని చెప్పించాం. ఆ తర్వాత ఏం లేదు. తర్వాత ఆయనతో మాట్లాడి ఆయనతో ఆ సినిమాలో పనిచేసేటప్పుడు కూడా అడిగాను నేను. ప్లస్ ఆయన అన్నారు మీ హరికథ నేను వింటాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పిస్తాను కూడా అని చెప్పారు ఆయన ఆ రోజు. అయితే ఆయన అన్నారు. బట్ ఆ తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా నేను చెప్పాను నీ హరికథ వింటానమ్మా. ఆయన కూడా మరి టైం రావాలి, మేబీ చిరంజీవి గారు అందరికీ తెలుసు, ఆయన కూడా వింటారు, మా సర్కిల్లో తెలిసిపోతుంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అందరూ తెలుస్తుంటుంది కదా, ఈ గొడవలు అన్నింటిలో చూస్తుంటారు కాబట్టి ఏంటి అనేది ఆటోమేటిక్ తెలుస్తుంది. సో అది పవిత్రమైన వృత్తి కాబట్టి డైరెక్ట్గా త్రివిక్రమ్ గారికి వార్నింగ్ ఇచ్చానంట. మొన్న ఒక సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, సంపూర్ణేష్ బాబు హీరో, అందులో కూడా ఆపమ్మ నీ హరికథలు అని డైలాగ్ పెట్టారు. ఈ డైలాగ్ మీరు ఉంచితే మీ మీద నేను కేసేస్తాను చెప్పి మరీ డబ్బింగ్లో చెప్పొచ్చా, నేను చెప్పొచ్చా ఈ హరికథ ఆపమ్మ అని నువ్వు పెట్టింది ఉంచితే పృథ్వీరాజ్ చెప్తాడు ఆ డైలాగ్ అయినా, ఈ డైలాగ్ మీకుంటే మీ మీద కేసు పడుతుంది, మీరు రెడీగా ఉండండి చెప్పాను డైరెక్ట్. నేను అందులో యాక్ట్ చేశాను, అందులో నేను అది కూడా చెప్పొచ్చు. అంటే నేను వదలండి హరికథని ఎవరు తక్కువ చేసి నేను ఒప్పుకోను, ఏమైనా పర్లేదు దానికోసం ఫైట్. అలాగే కరాటే కళ్యాణి గారి వైవాహిక జీవితం మీద అనేక రూమర్లు ఉన్నాయి. అసలు ఏంటమ్మా మీ వైవాహిక జీవితం గురించి? అప్రస్తుతం అనిపిస్తుంది నాకు. ఒకటి చెప్పమంటారా, నా వైవాహిక జీవితం నా పర్సనల్, చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎవరికి, ఓకేనా? ఎవరేమనుకుంటే అనుకోండి, మీ ఇష్టం, ఓకే? నా పర్సనల్ నాది, నా పర్సనల్గా నేను ఏమన్నా చేసుకుంటా. మీ ఇంట్లోకి వచ్చి నేను ఏం అడగను, మీ ఇంట్లోకి వచ్చి నేను చెప్పను. నాకు పెళ్లి ఇష్టమా చేసుకుంటా, చేసుకోను, నచ్చలేదు మా ఇద్దరికి, కుదరలేదు. ఎందుకు కుదరలేదు మీకు చెప్పి మీకు అన్ని ఏం జరిగింది అన్ని మీకు పిక్చర్ ఇవ్వలేంగా, నేను అవన్నీ చెప్పలేనుగా. విడిపోతాం, కలుస్తాం, అది ఇక్కడ రాత ఒకటి ఉంటుంది. అన్నీ ఇచ్చేస్తాడు ఆ భగవంతుడు. కలర్ ఇచ్చేసి, హైట్ ఇచ్చేసి, మొహం ఇచ్చేసి, మంచి టాకింగ్ పవర్ ఇచ్చేసి, తర్వాత అది ఇచ్చే ఇది ఇచ్చి అన్ని ఇచ్చేసి అన్ని ఏదో ఒక దగ్గర లోపం పెట్టిపోతే రామా అని అంటామా మనం? అన్నాం కదా. కాబట్టి ఎక్కడో పెట్టాలి కాబట్టి ఇక్కడ పెట్టాడు. సరే నాకు నచ్చింది. ఇప్పుడు నేను చెప్పుకున్నాను అనుకోండి, కొన్ని విడిపోతాయని మా ఇంట్లో వాళ్ళు కొంచెం చెప్పకుండా దాచాలని చెప్తారు. ఎవరేం చెప్పినా అండి నా పర్సనల్స్ గురించి ఎవరికి చెప్పాలి, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఎవరు ఏం మాట్లాడుకున్నా దాని గురించి నాకు సంబంధం లేదు. నా పర్సనల్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇదే నా సమాధానం. ఎవరికైనా